అందరికి హ్యాపీ హోలీ. మీరు హోలీ నిన్న చేసుకున్నారా ఇవాళ చేసుకున్నారా? మేమైతే నిన్నే చేసుకున్నామండి బాబు. హోలీ వస్తే అందరికంటే ముందు మా ఆయనే చిన్నపిల్లడు అయిపోతాడు. పోయిన సంక్రాంతికి ముగ్గులేద్దామని కలర్స్ కొనుక్కున్నానా, అందులో కొంచెం మిగిలిపోయాయి అని పక్కన పెట్టుకున్నాను. అవి ఇప్పుడు వాడేసాడు. కలర్స్ కొనుక్కోకుండా పండగ అయిపోవాలన్నమాట. 0 ఖర్చుతో పండగ అయిపోయింది మాకు. అదేం లేదులేండి, ఉన్నాయని అలా వాడుకున్నాం, లేకపోతే కొనుక్కోమా ఏంటి. రంగులు పట్టుకొని తండ్రి, గన్నులు పట్టుకొని కూతురు తెగ హోలీ జరిపేసుకున్నారు నిన్నంతా. నేనైతే అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు. రంగులు పూసుకోవడం బాగానే ఉంటది కానీ అది వదిలించుకోవడమే చాలా కష్టంగా ఉంటది. మా వారు చూడండి ఇప్పుడు ఇంత నీటికి వెళ్తున్నారో, వచ్చేటప్పుడు ఎలా వస్తారో చూడండి. మళ్ళీ చూపిస్తాను ఈ వీడియోలో. ఇదిగో ఇక్కడ చూడండి అసలు ఎలా వెళ్ళాడు ఎలా వచ్చాడు. ఇంకా నయం బట్టలతోనే వచ్చాడులేండి. ఇంతకు ముందు కాకుండా ఆ ముందు సంవత్సరం ఏమైందంటే షర్ట్ చింపుకొని వచ్చాడు, అదే టీ షర్ట్. ఇదేం పిచ్చో, కుళ్ళు బురద వేసుకోవడం, బట్టలు చింపుకోవడం, కుడుతులు వేసుకోవడం, ఇది కూడా హోలీయేనా? బుర్రపాడు మా ఊర్లో. హోలీడే అయితే ఈవినింగ్ మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మాళ్ళ ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఉందనమాట. దీని పేరేంటో చెప్పనా, బింగో. నేనే పెట్టా, అది కూడా నిన్నే పెట్టా. చాలా అంటే చాలా నచ్చేసింది. తీసుకొచ్చేద్దాం అనుకున్నాను కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. అందులోని పిల్లలు కూడా ఊరుకోరు, చేతులు పెట్టేస్తారు, కనిపించుకుంటారని చెప్పి భయపడి తీసుకురాలేదనమాట. హోలీ పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై బై.